నవరాత్రిలో 4వ రోజు మనం కూష్మాండా దేవిని ఆరాధిస్తాం. ఆమె ప్రపంచంలో ఒక అతి అద్భుతమైన శక్తి రూపం. చాలా పురాణ కథలు చెప్పినట్టు అంధకారంతో నింపిబడి ఉన్న ప్రపంచంలో ఒక చిరునవ్వుతో అంధకారాన్ని ప్రకాశంతో నింపిన దేవి మన కూష్మాండా దేవి. అందుకే ఆమెని కూష్మాండా అని పిలుస్తారు. అంటే పంకిన్ లాంటి పెద్ద అంధకారాన్ని తన నవ్వుతో చెరిపేసిన శక్తి కాబట్టి తన పేరు కూష్మాండా అని వచ్చింది. ఆమె అష్టభుజ రూపాల్లో విరాజితులయ్యి ఉంటారు. ప్రతి చెయ్యిలో ఒక ఆయుధం, ఒక వరం, ఒక శక్తిని ప్రతినిత్యం చేస్తూ ఉంటుంది. ఆమె హృదయంలో సూర్యమండలం ఉంది. అందుకే తన నుండి సూర్యశక్తి ప్రపంచానికి వచ్చి ప్రకాశం, ఊర్జం అందిస్తుందని నమ్మకం ఉంది. కూష్మాండా దేవిని ఆరాధించే వాళ్ళు ఆరోగ్య సమృద్ధి, చిరాయు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. నవరాత్రిలో 4వ రోజు కూష్మాండా దేవిని ఫ్రూట్స్ కి నైవేద్యం పెట్టడం, దీపాలు వెలిగించడం అమ్మవారికి ప్రత్యేకంగా ఇష్టం. కూష్మాండా దేవి మన జీవితంలో ఒక చిరునవ్వుతో కూడా చాలా అంధకారాన్ని తొలగించాలని అనుకుంటూ